దేవుడు ఆమెని న్యాయాధిపతిగా అసలు నియమించడం కూడా, ఆమెని ఎన్నిక చేయటం కూడా మనకి ఆ రోజుల్లో అసలు స్త్రీకి ఏమాత్రము అప్రధానంగా భావించే ఆ కాలంలో ఆమె అత్యున్నత నాయకత్వానికి దేవుడు ఎదిగేలా చేశాడు. ఆమె దెబోరా అనే ముఖ్యంగా దెబోరా అనే మాటకు అర్థము తేనెటీగ. అయితే ఆమె యొక్క ఆమె కార్యాలు కూడా మనకెంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయండి. మనము జీవితం నుంచి మనం ముఖ్యంగా స్త్రీలకు ఆమె నుంచి ఎంతో నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది. ఈ దెబోరా ఎక్కడిది అంటే, దెబోరా మొదటి ముగ్గురు న్యాయధిపతులు ఎవరెవరంటే ఒత్నీయేలు, ఏహూదు, షమ్గరు. వీళ్ళ ముగ్గురు తర్వాత ఇశ్రాయేలీలు, ముఖ్యంగా షమ్గరు మరణించాక ఇశ్రాయేలీలు చాలా పాపాలు చేశారండి. నేను ఇందాక చెప్పినట్టు దేవతలకు మొక్కడం, వాళ్ళ ఆచారాలు పాటించడం, ఇవన్నీ చేస్తారు.